అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు. తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి వారి జీవితాల్లో మార్పు రావాలని, జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారి చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయకం. వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు 2004 కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలకు కూడా పొందుపరిచి తీసుకొచ్చిన విషయం కూడా మనందరం ఈరోజు గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి సుదీర్ఘ రాజకీయ జీవితం ఈనాటి సమకాలీన రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి అందరికీ ఆదర్శమని, వారి భాష కానీ లేకపోతే వారు మాట్లాడినటువంటి విమర్శలు కానీ అన్నీ కూడా ఒక సహేతుకంగా ఆలోచన చేసేటట్టుగా ఉండేవి తప్ప ఎప్పుడు ఒక పరుష పదజాలం కానీ లేకపోతే ఒక శత్రుభావంతో కానీ ఎప్పుడు వారు మాట్లాడినటువంటి పదాలు నేను వారికి గమనించాను. చిన్నప్పటి నుంచి వారిని మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయాలు మొదలు దగ్గర నుంచి కూడా వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం. అటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ క్యాబినెట్ మొత్తం కూడా నిన్న తీర్మానం చేసి సంతాపం తెలియజెప్పే కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ మగ్ధం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారుల అంచనాలతో చేయడం కాకుండా అందరం వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అంతిమంగా అటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ బాధపడవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాం. అంతిమంగా ఘనమైనటువంటి గొప్ప కామ్రేడ్ ఈరోజు రాష్ట్రంలో మనందరి నుంచి దూరమయ్యారు. అటువంటి ఘనమైన కామ్రేడ్కి చివరిగా లాల్ సలాం అని చెప్పి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి అందరం అండగా ఉంటామని, వారు ప్రత్యేకంగా సిపిఐ పార్టీకి కూడా నేను ప్రత్యేకంగా వారు కోల్పోయిన రోడ్ని వారికి కూడా సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి. శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి ఈ పరిస్థితుల్లో స్వతత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము. అట్లాగే వారు విద్యార్థి దశ నుంచి ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా మొదలుపెట్టినటువంటి రాజకీయ జీవితం ఈ దేశంలోనే సిపిఐ పార్టీకి కార్యదర్శిగా 2 సార్లు పనిచేసే స్థాయికి ఎదగడం అంటే ఎంతో నిబద్ధత, ఎంతో క్రమశిక్షణ, ఎంతో పట్టుదల, వారు నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి పనిచేయటం వలనే అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు. తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి వారి జీవితాల్లో మార్పు రావాలని, జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారి చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయకం.
వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు 2004 కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలు కూడా